అమెరికాలో ఆర్థిక కార్యకలాపాల నిలిపివేత అన్నీ కాదు కానీ కొన్ని రంగాల్లో ఇదే పార్లమెంటు బడ్జెట్ ఆమోదించకపోతే జరిగే ప్రక్రియ షట్ డౌన్ అంటున్నాను. దీన్ని మామూలు మాటలు చెప్పాలంటే ఈ షట్ డౌన్ కొనసాగితే ఏం జరుగుతుంది, ఏ రంగాలపై ప్రభావం ఉంటుంది అనే విషయం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ షట్ డౌన్ అనేది గత మొత్తం అమెరికాలో ప్రభుత్వాలు ఏర్పడి నుంచి 35 సార్లు జరిగింది. 81 నుంచి రీసెంట్ పరిణామాలు 81 నుంచి అంటే ఒక 45 ఏళ్లలో మాత్రం 15 సార్లు షట్ డౌన్ జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ 8 ఏళ్ళుగా ఇది మళ్ళీ మొదటిసారి, అంటే 2018లో జరిగితే 7 ఏళ్ళ తర్వాత 8వ సంవత్సరం మొదటిసారి. గతంలో జో బైడెన్ హయాంలో ఎక్కడ ఆయన 4 ఏళ్ల పదవి కాలంలో ఎప్పుడూ షట్ డౌన్ జరగలేదు. కొందరు అధ్యక్షుల కాలంలో పూర్తిగా షట్ డౌన్ లేని ప్రభుత్వాలు కూడా నడిచినాయి. అట్లా చూసుకుంటే మనకి ఎప్పుడైతే ఈ ట్రంప్ హయాంలోనే గతంలో 3 సార్లు జరిగినాయి. ఆయన 4 ఏళ్ల పదవి కాలంలో 17 నుంచి 21 వరకు. ముఖ్యంగా 18లో జరిగిన షట్ డౌన్ చాలా పెద్దది, 35 రోజుల పాటు కొనసాగింది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో అంటే సరిగ్గా 8 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. 8 నెలల్లో మొదటిసారి మళ్ళీ షట్ డౌన్కి వచ్చింది. దీనివల్ల పరిణామాలు ఎట్లా ఉంటాయనే ముందు అంటే అమెరికా అధ్యక్షుడు తీరు వలన ఇది జరుగుతుంది. గతంలో ఇంతమంది అధ్యక్షులు పనిచేసిన కాలంలో మహా అయితే 15-20 సార్లు జరిగితే ఒక్క అధ్యక్షుడి కాలంలో ఇది 4వసారి. గతంలో 3 సార్లు, అది పెద్దది 35 రోజులు 2018లో వచ్చింది. ఇప్పుడేమో మళ్ళీ మొన్న బుధవారం తెల్లవారుజామున మొదలైతే మనకు గురువారం వాళ్ళకు బుధవారం జరిగిన పరిణామాలు చూస్తే ఈ షట్ డౌన్ వల్ల ఏ రంగాలు ప్రభావితమని మాట్లాడుకున్నాం. మొట్టమొదటిది అత్యవసర సర్వీసులు ఏమి ఆగవు. అంటే మిలిటరీ సర్వీసులు కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, లేకపోతే రక్షణ కానీ ఇవి అభావం. ఇది ప్రత్యేక బిల్లు ద్వారా చేసుకుంటారు. మనం చూస్తాం మన పార్లమెంట్లో ఒక్కోసారి బిల్లులు మన పాస్ కాకపోతే ఆగని ఉండే. ఆర్థిక బిల్లు అయితే రెండోసారి పంపితే రాజ్యసభ కానీ రాష్ట్రపతి కూడా ఆమోదించాల్సిందే. ఎవరైనా కోటి పెడితే దిగువ సభ ఆమోదిస్తే ఎగువ సభ రాజ్యసభ ఆమోదించక ఉండక తప్పదు. అంటే కొన్ని బిల్లులకు రాజ్యసభ ఆమోదం కూడా అవసరం లేదు ఆర్థిక బిల్లులకు అయితే. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే పార్టీల మధ్య గొడవ మొదలవుతుందో, పార్టీల మధ్యన ఆధిపత్య పోరు మొదలవుతుందో, ఇవాళ ట్రంప్ ప్రభుత్వానికి ఈ అమెరికన్ కాంగ్రెస్ ఏది పార్లమెంట్ ఉందో వాళ్ళు ఆమోదించకపోతే ఈ ఆర్థిక బిల్లు ఆగింది. దానివల్ల అత్యవసర సర్వీసులు ఆగగానే దాదాపు 7.5 లక్షల మంది ఉద్యోగుల మీద ప్రభావం పడుతుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది, జీతాలు తర్వాత ఇవ్వాల్సి వస్తుంది, పని చేయాల్సి వస్తుంది, ఎక్స్ట్రా పని చేయాల్సి వస్తుంది, జీతాలు తర్వాత ఇస్తారు. ఒకటి బకాయిలతో సహా ఇస్తారు, కానీ ఆర్థిక బిల్లు ఆమోదం పొందిన తర్వాత. రెండవది ఏమవుతుందంటే కొన్ని సర్వీసులలో టెంపరీ ఉద్యోగులు తీసేయాల్సి వస్తుంది. మ్యూజియంలు, పార్కులు ఇట్లాంటివన్నీ బంద్ అవుతాయి. దాంతోపాటు ఏమవుతుందంటే కొన్ని ఆర్థిక రంగంలో ఒకసారి ఆగిపోయి మళ్ళీ మొదలుపెట్టాలంటే చాలా కష్టం కొన్నిసార్లు అయితే. అంటే కొందరు ఉద్యోగులు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తారో తెలియదు, వాళ్ళ జీతాలు వస్తాయో లేవో తెలియదు. అంటే ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఉద్యోగ కల్పనలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయని నేను అనుకుంటున్నాను. రెండవది ఏంటంటే ఈ 35 రోజుల సుదీర్ఘమైన కాలం గతంలో ఉంటే ఇప్పుడు ఎన్ని రోజులు నడుస్తుంది కూడా అనిశ్చితి ఉంది. ట్రంప్ ఇదే మొండి పట్టి ఇట్లాగే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రతిపక్షాలు సహకరించే పరిస్థితి లేదనుకుంటున్నాను నేను. ఎట్టి పరిస్థితులలో ప్రతిపక్షాలు దీనికి సహకరించవు. ముఖ్యంగా డెమోక్రాట్లు ట్రంప్కి సహకరించడం సిద్ధంగా లేరు. అంతేందుకు డెమోక్రాట్లు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు, కానీ రిపబ్లికన్ సొంత పార్టీ వాళ్ళే ట్రంప్ విధానాలు వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ విధానాల వల్ల మన దేశానికి నష్టం అవుతుందని పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. కనుక ఇవన్నీ చూసుకుంటే మనకు అర్థమైంది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో ఈ షట్ డౌన్ ఆపడానికి, షట్ డౌన్ తొందరగా ముగించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది ట్రంప్ వ్యవహార శైలిని బట్టి ఉంటుంది. ట్రంప్ సీత ఎవడు చెప్పినా వినడం ఇట్లాగే ప్రవర్తిస్తే మాత్రం ముందు ఈ షట్ డౌన్ ఇప్పుడంతలా ఆగక మళ్ళీ గతంలో లాగా ప్రొలాంగ్ అవుతుందా, లేకపోతే కాదు ట్రంప్ వెంటనే చర్యలు తీసుకొని గతంలో జరిగిన పొరపాటు సరిదిద్దుకొని, గతంలో 35 రోజుల పాటు జరిగింది కనుక అట్లా కాకుండా చేయాలంటే నష్ట నివారణ చర్యలు తీసుకొని మరి అమెరికన్ కాంగ్రెస్ను ఒప్పించి ఈ ఆర్థిక బిల్లు పాస్ చేయించుకుంటాడా అనేది అమెరికా ప్రెసిడెంట్ మన ట్రంప్ మీద ఆధారపడేది. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇన్నిసార్లు ఈ షట్ డౌన్ అవ్వడం తప్పు, మంచిది కూడా కదా, అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా మంచిది కాదు. కానీ జరిగిన పరిణామాలు జరుగుతున్నాయి కదా, కనుక మిగతా రంగాలు ఆగలేదని అంటే లాభం లేదు. ఆ రంగాల్లో కూడా సంక్షోభం వస్తుంది. ఎందుకంటే జీతాలు లేకుండా పనిచేయాల్సి వస్తుంది. ఎప్పుడో వచ్చినాక అంటే అత్యవసర సర్వీసులు ఆపలేం కనుక విమాన సర్వీసులు, మిలిటరీ ఇవన్నీ కూడా ఎప్పుడో ఈ వ్యవస్థ చక్కబడ్డాక మన జీతాలు తీసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు ఏమవుతుందంటే ఎప్పుడో వచ్చే జీతానికి ఇప్పుడు పనిచేయాల్సి కాదు, తప్పదు. కానీ ఇట్లా ఆర్థిక సంక్షోభాలు ఇట్లా ప్రతిసారి ఏర్పడకుండా పోతే ఒక వంక ద్రవ్యోల్బణం పెరిగి మనకు దిగుమతుల సుంకాలు
అట్లానే ప్రపంచ దేశాలన్నీ మెల్లమెల్లగా అమెరికాకు వ్యతిరేకం కావడం, మిత్ర దేశాలు కూడా దూరం కావడం, శత్రువులను పెంచుకోవడం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ఇంటా బయట సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇంట ఈగల మోత, బయట పల్లకి మోత లేదు, బయట కూడా ఈగల మోతే ఉంది. ఇంకా లెక్క పెడితే బాంబుల మోత ఉన్నది. యుద్ధాలు ఆపలేకపోతున్నారు. యుద్ధాలు ఆపితే శాంతి బహుమతి కావాలంటున్నారు. ఇప్పటి 7 యుద్ధాలు ఆపిన అంటున్నారు. ట్రంప్ స్వయంకృత అపరాధంతోనే గతంలో ఆయన హయాం 4 ఏళ్ళలో అదే జరిగింది. ఆర్థికంగా షట్ డౌన్ జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ జరుగుతుంది. దీనికి పూర్తిగా బాధ్యుడు ఎవరంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంపే. ఇంకా తన తీరు మారకపోతే అమెరికా ఇంకా ఎన్నో నష్టాలు, కష్టాలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుందని భావిస్తున్నాను.